నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు చూశాడు. ఇష్క్ సినిమా నుంచి కెరీర్ గాడిలో పడింది అనుకుంటే మళ్ళీ ట్రాక్ తప్పింది. వరుసగా ఫ్లాపులు కాదు, డిజాస్టర్స్ తో కెరీర్ లో బాగా వెనుకబడ్డాడు. అయితే ఇప్పటి వరకు నితిన్ చేస్తాడు అనుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా చేజారిపోయాయి. దీంతో నితిన్ కి ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు నితిన్ ప్లాన్ ఏంటి, నితిన్ కెరీర్ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చే సినిమా ఏది అనేది ఆసక్తిగా మారింది. మరి నితిన్ నెక్స్ట్ ఏంటి? నితిన్ భీష్మ సినిమాతో సక్సెస్ సాధించి 5 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ రాలేదు. ఆల్రెడీ ఫ్లాప్ స్ట్రీక్ 1/2 కు చేరింది. ఓటీటీలో రిలీజ్ అయి పెద్దగా ఆకట్టుకొని మాస్టో సినిమాను కూడా కలిపితే లెక్క 7కు చేరుతుంది. ఈ సంవత్సరంలో రాబిన్ హుడ్ తమ్ముడు రూపంలో 2 భారీ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు నితిన్. దీంతో ఎల్లమ్మ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకొస్తుంది అని చాలా ఆశలు పెట్టుకుంటే నితిన్ ప్రస్తుతం మార్కెట్, ఆ సినిమా బడ్జెట్ అన్ని లెక్కలు వేసుకుంటే వర్కౌట్ కాదని తేల్చేశారు. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు. ఇక విక్రమ్ కే కుమార్తో సినిమా చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నాడు. నితిన్, విక్రమ్ కే కుమార్ ఇద్దరు ట్రావెల్ చేశారు. ఇష్క్ సినిమాతో ఎలాగైతే సరైన టైంలో సక్సెస్ ఇచ్చాడో ఇప్పుడు కూడా అలాగే సరైన టైంకి సరైన సక్సెస్ అందిస్తాడు అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్టు కూడా మిస్ అయ్యింది. ఈ సినిమాని విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. దీంతో నితిన్ పరిస్థితి ఏంటి? ఒక్కో ప్రాజెక్టు మిస్ అవుతుంది. మరి ఎవరితో చేస్తాడు అనేది హాట్ టాపిక్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్తో నితిన్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. మరి సాయి మార్తాండ్ అయినా నితిన్కి సక్సెస్ అందిస్తాడేమో చూడాలి.